నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భార్య విలువ. కథని పూర్తిగా వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. భార్యకు విలువివ్వని భర్త, అమ్మను పట్టించుకోని కొడుకులు, అత్తతో గొడ్డు చాకిరీ చేయించుకునే కోడలు. ఒకరోజు ఆమెకు ఆరోగ్యం బాగోదు. ఆమె గురించి అస్సలు నిజం తెలిసి అందరూ కుప్పకూలిపోతారు. ఆ నిజమేమిటి? చివరికి ఏం జరిగింది? సుందరం మాస్టర్ గారు రిటైర్ అయ్యి నెల కావస్తుంది. అప్పటిదాకా ఉద్యోగం అంటూ, మరో పక్క పిల్లల భవిష్యత్ అంటూ కాళ్లరిగేలా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి 4 రాళ్లు వెనకేసుకున్నాడు. కాబట్టే ఈ రోజు దర్జాగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తనకు నచ్చిన వాటిని భార్య అలివేలుతో చేయించుకుని మరీ తింటూ జీవితాన్ని ఆనందిస్తున్నాడు. ఇక పిల్లల సంగతికొస్తే పెద్దవాడు ఆ ఊర్లోనే పంచాయతీ గుమస్తాగా పనిచేస్తున్నాడు. వాడికి పెళ్ళై 2 పిల్లలు. ఇక చిన్నవాడేమో డిగ్రీ చదువుతున్నాడు. ఇకపోతే మాస్టర్ గారి పెద్ద కొడుకు భార్య మహా గడుసరి కావడంతో ఇంటి భారమంతా అలివేలుపైనే పడింది. పొద్దున్నే లేవగానే ఒకవైపు పిల్లలకు సేవ, వెంటనే బట్టలు ఉతికే కార్యక్రమం, ఇక ఆ కాస్త పని ముగించుకుని వచ్చేసరికి టిఫిన్లు, టీలు అంటూ మొదలుకొని ఎవరికి వారు వెళ్లేదాకా ఒకటే చాకిరి. వీటి మధ్య అలివేలు తిందో లేదో కూడా పట్టించుకునే తీరిక ఎవ్వరికీ ఉండేది కాదు. ఇలా కాపురం సాగిపోతుండగా ఒక్కసారిగా అలివేలుకు ఒళ్లంతా తిమ్మిర్లు, ఒకటే తల తిరగడంతో రోజంతా మంచానికి పరిమితమయ్యింది. ఇక ఆ రోజు మాస్టర్ గారికి చేసి పెట్టేవాళ్లు లేక కాళ్ళు చేతులు ఆడలేదు. పొద్దున్నే లేచి టీ నీళ్లు తాగే దగ్గర్నుంచి నిద్రపోయే ముందు మంచం కాడ మంచినీళ్లు పెట్టే వరకు రోజు ఇంట్లో ఆడదానికి ఇన్ని పనులుంటాయా అనిపించింది. అయితే మాస్టర్ గారి కొడుకుని పిలిచి అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలి అనేసరికి ఈ మాత్రం తిమ్మిర్లకు ఆస్పత్రి ఎందుకు అన్నట్టుగా ఆ రోజుకి కొడుకు తెచ్చిన ఏవో మందు బిళ్ళలు వేసుకున్న అలివేలికి తెల్లవారిన దగ్గర నుంచి మళ్లీ అవే పనులు. కాస్తైనా రెస్ట్ దొరికే వీలు లేకపోయింది. వారం తిరిగేసరికి మళ్లీ యథావిధిగా తిమ్మిర్లు, తల తిప్పటంతో ఈసారి పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పలేదు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి అలివేలుకి బ్రెయిన్ ట్యూమర్ గా నిర్ధారించారు. మాస్టర్ గారు డాక్టర్ని కలిసి పరిస్థితి కనుక్కోగా లాస్ట్ స్టేజి, డబ్బులు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తీసుకొస్తారు. ఒకరోజు రాత్రి మాస్టర్ గారు అలివేలుకి నిద్ర పట్టాలని కాళ్లు ఒత్తుతూ, ఇన్నాళ్లు నిన్ను జీతం లేని పని మనిషి కోసం బలవంతంగా పెళ్లి చేసుకుని భార్య అనే పేరు పెట్టి నాకు నచ్చినట్లు పనులు చేయించుకున్నానే తప్ప ఇన్నాళ్ల మన బంధంలో ఏ ఒక్కరోజైనా ఏమే అలివేలు తిన్నావా అని అడిగిన పాపాన పోలేదు. పెళ్లైన కొత్తలో అనుకుంటా, నాకు ఇంకా గుర్తుంది. సరిగ్గా పంటలు పండక ఉన్న కాసిన్ని ఒడ్లు రోజుకు కొంచెం దంచి పిల్లలకు నాకు అన్నం పెట్టేదానివి. నువ్వు మాత్రం తర్వాత తింటాను అని చెప్పి తీరా అన్నం లేకపోయేసరికి గంజి తాగి నీ ఆకలి తీర్చుకున్న రోజులు నువ్వు మర్చిపోయినా నాకు గుర్తున్నాయి. ఇప్పుడేదో 4 రూపాయలు సంపాదించి నాకేదో రిటైర్మెంట్ అంటూ నీ చేత నానా చాకిరీ చేయించుకున్నానే తప్ప ఇంత తెలిసి నీకు ఒక్క రోజన్నా విశ్రాంతి ఇవ్వలేదు. అందుకే మిగిలిన ఈ 4 రోజులైనా నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఇకపై నా ఇష్టాలంటూ ఏమీ ఉండవు. నీ బాగోగులే నా బాగోగులు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అలివేలి చేతిలో చెయ్యి వేసి అలాగే శాశ్వతంగా నిద్రపోతారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.